మనసులో ఉన్నది దేవాబావ కదూ? సమాధానం చెప్పు పార్వతి. పోనీ నిలువుగాను అడ్డంగాను తలాడించు. అవునో కాదో అర్థం చేసుకుంటాను. చిన్నమ్మాయి గారు, అమ్మాయి గారు. చెప్పు పార్వతి. అమ్మాయి గారు, ఇదిగోండి కార్తీక్ డబ్బా. బేగా ముస్తాబ్ చేయండి చిన్నమ్మాయి గారు, ముహూర్తం మొదలైపోతుంది. అక్కని తీసుకురా అని పంతులు గారు చెప్తున్నారు. అలాగే గణేష్. అక్క, పెద్దబాబు గారేమో రాములోరు, నువ్వేమో సీతమ్మవి. కరెక్టే గణేష్, నువ్వన్నట్టే పార్వతి సీతమ్మే. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం త్రినాథినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం ప్రపద్ధినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః. అటు తిరిగితే ఏం కనపడుతుంది? ఇటు చూడు. నా వల్ల కావట్లేదంటీ. ఆ రాంగ్ నెంబర్ గాడి వల్ల నా జీవితమే రాంగ్ ట్రాక్లోకి వెళ్ళింది. పెదబాబు పని మనిషి మెడలో తాళి కొడుతున్నాడంటే ఏమనాలి? అలా అన్న కాంటీ, అక్కడున్నది దేవా పార్వతి కాదు, రాముడు సీత. పార్వత్యై నమః, ఓం మహాదేవ్యై నమః, ఓం జగన్మాత్రై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం చండికాయై నమః, ఓం లోకజనన్యై నమః, ఓం సర్వదేవాధిదేవతాయై నమః, ఓం గౌర్యై నమః, ఓం పరమాయై నమః, ఓం ఈశాయై నమః, ఓం నాగేంద్రతనయాయై నమః, ఓం సత్యై నమః, ఓం బ్రహ్మచారిణ్యై నమః, ఓం అరుణాయాయ నమః. అమ్మా, ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోండి. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. కళ్ళెందుకు మూసుకుంటావు? కాస్త కసిగా అయినా చూడు. ఆ మాంగళ్యాన్ని పెదబాబు చేతికి ఎట్లా? పెదబాబు కాదండి, రాముడు మాత్రమే. నువ్వెలా అనుకున్నా నీ చేత్తో మంగళసూత్రాలు అందుకొని నా పార్వతి మెడలో 3 ముళ్ళేస్తానమ్మా. ఓం
హరి ఓం శ్రీరోగముక్తదేశే శుచిమణివిలసత్సైకతే మోక్తిదానాం మాలా క్లుప్తాసనస్ఫటికానిభైర్మోక్తికైర్మండితాంగః. అమ్మ అఖిలాండేశ్వరి గారు, ముత్తైదువులైన మీ చేత్తోనే మంగళసూత్రాన్ని అందించండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామీం. పెద్దబాబు గారు నన్ను పెళ్లి చేసుకుంటే పరువు పోతుందనుకోకండి అమ్మగారు. మీ కుటుంబాన్ని నాశనం చేయనీకొచ్చిన ఆ నీలాంబరి ఆట కట్టించనీకే నన్ను మీ ఇంటికి పెద్ద కోడలిగా వచ్చినాను. మీ గౌరవాన్ని పేరుని కాపాడతాను. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదిష్టాముదారాం. బాబు, మాంగళ్యధారణ చేయండి. సీతమ్మ వారికి శ్రీరామచంద్రమూర్తి మాంగళ్యధారణ చేసే ముహూర్త ఘట్టాన్ని కనులారా వీక్షించి అక్షంతలు చల్లండి. ఓం మాంగళ్యధారణ మహోత్తస్సు మహోత్తస్తు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే రోమస్పతిః ధ్రువం చంద్రశ్చాస్త్రం మీరు తలచినది కాకుండా ఇంకోటి జరుగుతోందని బాధపడకండి. దేవుడు తలచినది జరుగుతోందంటే అది అందరి యోగక్షేమాలు ఉద్ధరించేదే అయ్యుంటుంది. మనల్ని ఆశీర్వదించే దేవుడి మీద అక్షింతలు చల్లే మహత్తర భాగ్యం వచ్చిందని సంతోషపడండి. ఐశ్వర్య చిన్నబాబు, పని మంచి పార్వతి నీలాంబరిని చంపేస్తుంది బాబోయ్, చంపేస్తుంది. ఏంటంటే ఎందుకు అలా అరుస్తున్నారు? పని మనిషి పార్వతి ఈ ఇంటి పెద్ద కోడలు నీలాంబరి చెంప చెళ్ళు అనిపించింది. వాట్? అవునంటే నిన్నే కళ్యాణం పూర్తయిపోయింది కదా, ఇంకా పసుపు తాడు ఎందుకు వేసుకున్నావు? తీసేయ్ అన్నానంతే. పెద్ద బాబు గారు కట్టిన తాళి తీసేయమంటావని కొట్టింది.